ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చపాతీ నూడిల్స్. చపాతీ చేసుకున్నప్పుడు చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి కదండి. ఆ చపాతీలను ఏం చేయాలో తెలియనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మిగిలిపోయిన చపాతీలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని షాక్తో వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. నూడిల్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్, పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న ఒక కప్పు క్యారెట్, పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న హాఫ్ కప్ క్యాబేజీ, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక చిన్న టొమాటోని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గేలోపు ఒక చిన్న ప్రశ్న మీకోసం. 2 చూస్తారు, 5 కోస్తారు, 32 మందిని తింటారు. ఏమిటది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోమాకండి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా మగ్గి ఉంటాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ నూడిల్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోయే చపాతీ నూడిల్స్ రెడీ. మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేం రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.